బయటకు అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని వాళ్ళు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ చింతల్ బయటకు అనే వేదిక ఏదైతే ఉందో ముఖ్యంగా ఆల్ ఇండియాలో ఉన్న మన కాంగ్రెస్ లీడర్లు అందరూ కలిపి అసలు దేశం ఎటుపోతా ఉంది, దేశం అభివృద్ధి వైపు వెళ్తా ఉందా, ఇంకేదైనా వెనక్కి వెళ్తా ఉందా, దీన్ని ఏమన్నా ఈ దేశంలో ఉన్న అసాంఘిక శక్తులు ఈ దేశాన్ని అభివృద్ధి చెందకుండా ఏమైనా డ్యామేజ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు డిస్కస్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఇట్లాంటి చాలా మంది మన పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చి ఈ రోజు మొత్తం దేశమే కాదు ప్రపంచం మొత్తం చర్చ జరుగుతూ ఉంది. జై గాంధీ, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదంతో ప్రజల్ని చైతన్యం చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పెద్దలందరూ ముఖ్యంగా చాలా మంది పెద్దలు ఉన్నారు. దీనికి ముఖ్య అతిథిగా ఏనుగు రవీందర్ రెడ్డి గారు వచ్చారు. వారికి లింగారెడ్డి గారు వచ్చారు. అన్నకు నమస్తే చెప్తున్నాం. అట్లాగే ఇంద్రకరణ్ రెడ్డి గారు, రేఖా రమేష్ గారు, గోవింద్ రెడ్డి గారు, చాలా మంది, రాజేశ్వర్ గారు, గంగారాం గారు, అజీమ్ గారు, దేవేందర్ గారు, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. నిజంగా నేను నా ఒపీనియన్ ఏంటంటే ఈ ప్రోగ్రాం మండల స్థాయిలో జరుగుతుంది. దీన్ని ఇంకా మనం గట్టిగా ప్రయాణం చేస్తే మారుమూల గ్రామాలకు కూడా చేరాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇందాక మా బ్రదర్ చెప్పినట్టుగా ఈ రాజ్యాంగం ఏదైతే ఉందో, ఈ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, ఈ సంవిధానం ఏదైతే ఉందో దీన్ని డిస్టర్బ్ చేయడానికి చాలా మంది బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తులు కుట్రబన్ని ఒకటి చెప్తున్నారు, అభివృద్ధి వద్దు, మతంతోనే మతం ఇంజెక్షన్ చేసి మన ప్రజలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో, సమాజంలో ఉన్న పేదలందరినీ తీసుకొచ్చి ఇటువంటి రూముల్లో కూర్చోబెట్టి ఇంజెక్ట్ చేసి ఈ దేశంలో హిందూ ధర్మం, హిందూ మతం తప్ప ఇంకా ఏమీ ఉండదు, ఈ దేశంలో ఏ మతం గాని, ఏ కులం, సామాజిక పరంగా వెనుకబడ్డ కులాలు, వెనుకబడ్డ పేద ప్రజలు, పీడిత ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ అభివృద్ధిని అడ్డువేయడానికి, బ్రేక్ చేయడానికి కుట్రపూరితంగా చేస్తున్నటువంటి వ్యవస్థ రాజ్యాంగాన్ని మార్చి కొత్త రాజ్యాంగం తీసుకొని వస్తుంటున్నాం. బిడ్డ, రాజ్యాంగం నీ సొత్తు కాదు. ఒకవేళ రాజ్యాంగాన్ని మారుస్తే ఈ దేశానికి సంబంధించిన వెన్నెముక ప్రజాస్వామ్యానికి నిలుటద్దమైన ఈ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, రాజ్యాంగం ఏదైతే ఉందో, ఈ సంవిధానం ఏదైతే ఉందో దీన్ని డిస్టర్బ్ చేస్తే ఈ దేశంలో ఉన్న పేద ప్రజలు మరింత వెనుకబడిపోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ ఉద్దేశం ఒకటే, ఈ దేశంలో పేద ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీలు, అగ్రకులాల్లోని పేదలు ఎవరైతే ఉన్నారో ఈ పేద ప్రజలు, ముఖ్యంగా ఒక్క మాటలో చెప్పాలంటే పీడిత ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ పీడిత ప్రజలు మార్పు రాకూడదు, ఉద్యోగాలు రాకూడదు, ఆర్థిక మార్పు రాకూడదు, సాంఘిక మార్పు రాకూడదు, రాజకీయ మార్పు రాకుండా బ్రేక్ వేయడానికి చేస్తున్న భయంకరమైన కుట్రనే ఈ రాజ్యాంగ మార్పు. అందుకే రాహుల్ గాంధీ గారు మొత్తం దేశవ్యాప్తంగా మరి పాదయాత్ర చేసినప్పుడు తను మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ కు, బీజేపీకి విరుగుడు సిద్ధాంతం ఏదన్నా ఉందంటే అది కాన్స్టిట్యూషనే ఉంది. కాన్స్టిట్యూషన్ లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రకులాల్లోని మొత్తం సమాజాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, బ్యాంకులు ఎట్లా పనిచేయాలి, ఎలక్షన్ కమిషన్ ఎట్లా చెప్పాలని చెప్పి మొత్తం పేద ప్రజల పక్షాన, మొత్తం భారతదేశ ప్రజల పక్షాన పనిచేస్తుంది. కాబట్టి అది గిట్టని ఆర్ఎస్ఎస్, బీజేపీ చాలా కుట్రపూరితంగా పనిచేస్తుంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మన పిల్లలు రేపు ఉద్యోగాలు రావాలన్నా, మన పిల్లలకి ఈ స్కూళ్ళు ఉండాలన్నా, కాలేజీలు ఉండాలన్నా వీళ్ళు పాత మనధర్మ పద్ధతి తీసుకొచ్చి మన మెడలకు చుట్టి మనల్ని పాతాల లోకానికి తొక్కడానికి చేస్తున్నటువంటి కుట్రే రాజ్యాంగాన్ని మార్చాలనేది. ఒక్క విధంగా నేను ఒక్క మాట చెప్పి, అసలు రాజ్యాంగం ఇంతకు ముందు కూడా బాబాసాహెబ్ రాయకంటే ముందు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో రాజ్యాంగం రాయకంటే ఈ దేశం పరిస్థితి ఎట్లా ఉందో చాలా మందికి తెలియదు. అది రాహుల్ గాంధీ గారు స్టడీ చేశారు, మల్లికార్జున గారు స్టడీ చేశారు, సోనియా గాంధీ గారు స్టడీ చేశారు. కాబట్టి ఈ రోజు దేశవ్యాప్తంగా జై గాంధీ, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదం మొత్తం దద్దరిల్లుతా ఉంది. మీకు నేను ఒక్క 2 నిమిషాలు చెప్తాను. అసలు పాత రాజ్యాంగం ఎట్లా ఉందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. బాబాసాహెబ్ వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగం ఎట్లా ఉందో మీ అందరికీ తెలుసు. పాత రాజ్యాంగం ప్రకారం ధర్మ శాస్త్రం ఏదైతే ఉందో, మనుధర్మ శాస్త్రం ప్రకారం ఈ దేశంలో కొన్ని వర్గాలు మాత్రమే, నిజంగా ఒక మార్గం చెప్పాలంటే ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ, వెలమ, రెడ్డి, కాపు, కమ్మ కులాలు కూడా అతిశూద్ర కులాలు చాలా మందికి తెలియని విషయం. వీళ్ళు కూడా ఒకప్పుడు బీసీ కులాల నుంచి మరి వ్యవసాయం చేస్తూ వ్యవసాయంలో ముందుండగా వీళ్ళని అప్పర్ శూద్రాస్ అంటారు. శూద్రులే గాని అభివృద్ధి చెందిన శూద్ర కులాలు అంటారు. అంటే బీసీ నుంచి విడిపోయిన కులాలు.
ఇది గమనించినటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏం చేస్తుందంటే సమాజంలోని ఎస్సీ కులం నుండి అప్పర్ కాస్ట్ వరకు ఉన్న వెలమ రెడ్డి కోమటి వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఎవ్వరు కూడా డెవలప్ కాకుండా ఒక కుట్ర పన్నింది. ఆ కుట్ర పేరే సంవిధాన్ చేంజ్ గారు, కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయండి అనే నినాదం వస్తా ఉంది. నేను 2 మాటలు వెనక్కి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకప్పుడు మన పరిస్థితి ఏంది? ఈ దేశంలో మనం అనుకుంటున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వేలమారెడ్డి కమ్మ కాపు ఎవరు కూడా బడికెళ్ళడానికి వీల్లేదు, గుడికెళ్ళడానికి వీల్లేదు, మరి ఆభరణాలు వేసుకోవడానికి వీల్లేని పరిస్థితి. నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను. మహాత్మా జ్యోతిరావు పూలే అనే వ్యక్తి పాపం గౌరవం అప్పుడు వచ్చినటువంటి మిషనరీ స్కూల్లో చదువుకుంటాడు. ఆయన బీసీ, మనం ఇక్కడ ముదిరాజు కులానికి ఈక్వల్ కావచ్చు బహుశా, లేదా మున్నూరు కాపుకి ఈక్వల్ అని చెప్పి 2 ఈక్వేషన్స్ నడుస్తా ఉన్నాయి. ఆ చర్చ పక్కకు పెడదాం. ఆయన చదువుకున్నాడు. ఈ సంఘటన చెప్పి నేను ముగిస్తాను. భారతదేశము ఇంతకు ముందున్న మనధర్మ వ్యవస్థ ఎట్లా ఉందో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మన వాళ్ళు ఏం చేశారంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వెలమారెడ్డి కాపు కమ్మ కులాలు ఎవరైతే ఉన్నారో, ఈ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, భారతీయ మూలవాసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేశారంటే పాపం మా బ్రాహ్మణ పంతులు చచ్చిపోయిన తర్వాత స్వర్గం పోవడానికి గుడి చుట్టూ తిరుగుతున్నారు, పూజలు తంత్రాలు చేస్తున్నారు, కాబట్టి మేము కూడా తిరిగితే స్వర్గానికి పోతామని చెప్పి మన ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఇప్పటిదాకా భారతదేశ మూలవాసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు గుళ్ళ చుట్టూ తిరుగుతుండ్రు. ఎవరైతే గుళ్ళ చుట్టూ తిరిగారో, ఇప్పుడైతే సిబిసిఐడి వ్యవస్థ ఉంది, అప్పుడు గుడాచార వ్యవస్థ ఉండేది. రాజరిక వ్యవస్థలో ఈ గుడాచారులు ఎవరైతే ఏ కులమైనా పర్వాలేదు, గుడి చుట్టూ ఒక బ్రాహ్మణ్స్ తప్ప వేరే వాళ్ళు తిరగడానికి వీల్లేదని చెప్పి ఎవరైతే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెడ్డి కమ్మ వెలుమ కాపు కులాలు ఏవైతే ఉన్నారో ఎవరైతే గుడి చుట్టూ తిరిగారో వాళ్ళ కాళ్ళు నరికి వేసిన చరిత్ర భారతదేశానికి ఉంది. ఎవరైతే మళ్ళీ సచ్చిన తర్వాత మనం స్వర్గానికి పోతామో అక్కడ